మెజారిటీ ఇచ్చారు. మెజారిటీ సంస్థలు, అన్ని సంస్థలు నేను లెక్కలేయలేదు, మెజారిటీ సంస్థలు, అందులో కూడా మేజర్ సంస్థలు. కానీ లోక్సభ ఎలక్షన్ వచ్చే వరకు ఈ సంస్థలు కూటమికి ఇచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఈ సంస్థలన్నీ అసెంబ్లీ డేటా ఇవ్వలేదు మనకు, నాకు తెలుసు. అవును, ఇవ్వలేదు. అసెంబ్లీ డేటా ఇవ్వలేదు గనక మనకు కూటమి అసెంబ్లీకి రాదు అని కంక్లూజన్ రావడానికి అదొక అడ్డంకి. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ డేటా ఇవ్వలేదు. మీరు చదివిన దాంట్లో ఇప్పుడు పోల్ ఆఫ్ పోల్స్ అన్నారు. పోల్ ఆఫ్ పోల్స్ ఏంటంటే అది సంస్థ కాదు. సో వివిధ సర్వేల సగటు, ఇప్పుడు ఒక 8 సర్వేలు వచ్చాయనుకోండి, ఆ 8 ఎవరైతే ఇస్తారు దాన్ని పోల్ ఆఫ్ పోల్స్ అంటారు. ఇట్స్ నాట్ సెపరేట్ ఏజెన్సీ కాదు అది. సో పోల్ ఆఫ్ పోల్స్ లో కూడా మీకు వైసీపీకి 7 అన్నారు, కూటమికి 18 అన్నారు మీరు చదివిన దాంట్లో. సో మీకు టైమ్స్ నౌది చాలా కీలకం. టైమ్స్ నౌ వైసీపీకి 14 ఇచ్చినట్టుంది, కూటమికి 11, ఎన్డీఏకు 11 ఇచ్చారు. కానీ మీకు ఇదే వైసీపీ టైమ్స్ నౌ ప్రీ పోల్ సర్వేలో మీకు 20 ఎబో ఇచ్చింది వైసీపీకి. మరి నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్, ఇండియా టుడే సి ఓటర్ ఏమో కూటమికి ఇచ్చింది, టైమ్స్ నౌ ఏమో వైసీపీకి ఇచ్చింది పార్లమెంట్ సీట్ కూడా. సో ఆ రెండు పరస్పర విరుద్ధం ఇచ్చింది ఇండియా టుడే టైమ్స్ నౌ. ఇప్పుడు టైమ్స్ నౌ కూడా మరి 20 నుంచి 14 తగ్గించింది, అంటే 6 సీట్లు తక్కువ ప్రిడిక్ట్ చేస్తుంది ఎగ్జిట్ పోల్కి వచ్చారు, ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కు. అదొక సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్, మరి ఏ రకంగా రేపు ఉంటుంది అని. అందువల్ల స్టిల్ డై ఈజ్ నాట్ కాస్ట్, అంటే నిర్ణయం జరిగిపోయింది, ప్రజల తీర్పు తేలిపోయింది, ఇక ప్రజల తీర్పు అర్థమైపోయింది అని ఎవరనుకున్నా పొరపాటే. ఈ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ ఆనందంగా నిద్రపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా ఆనందంగా నిద్రపోవచ్చు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కాస్తంత ఎక్కడో కానీ ఉలిక్కిపడచ్చు, చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడచ్చు, అలా ఉన్న ఎగ్జిట్ పోల్స్. సో అందువల్ల అల్టిమేట్ గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అయితే కంక్లూజివ్ గా ఇంకో ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఇదే అని మాత్రం చెప్పలేము. సార్, ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికలు ఏ ప్రాతిపదిక మీద ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది సార్? అంటే అది రిజల్ట్ బట్టి మనం చెప్పగలగాలి. ఇప్పుడైతే అబ్జర్వ్ చేసిన దాంట్లో అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఒక్క ఫ్యాక్టర్ పైన ఉండదు, ఇంపార్టెంట్. సో ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో టర్మ్ ఇవ్వాలా వద్దా. ఆబ్వియస్లీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్య పోలరైజ్ అయ్యాయి కనుక ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కనుక ఆయనకు మరోసారి అధికారం ఇవ్వాలా వద్దా, ఇదే కదా క్రైటీరియా, ఇంకా వేరే క్రైటీరియా ఏం లేదు అక్కడ. సో అధికారం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వైసీపీకి వేశారు, వద్దనుకున్న వాళ్ళు కూటమికి వేశారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా అదే, మీరు గత 5 ఏళ్లలో నా పాలనలో మీరు లాభం పొందితే నాకు ఓటేయండి, మీరు లాభం పొందకపోతే నాకు ఓటేయకండి అని కూడా అడిగాడు కదా. మీకు కూటమి అంత స్పష్టంగా చెప్పలేదు. కూటమి ఏమైనా జగన్ మీద వ్యతిరేకత చెప్పారు తప్ప తమకెందుకు ఓటేయాలో చెప్పుకోలే. సో జగన్ వస్తే మీ భూమి తీసుకెళ్తాడు, జగన్ వస్తే సైకో పాలన వస్తుంది, జగన్ వస్తే ఇది జరుగుతుంది, భూములు ఆక్రమించేస్తారు, జగన్ అడిగితే నిరంకుశత్వం, ఇంతే చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు వస్తే ఏమవుతుందో చెప్పలే వాళ్ళు. చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరుగుతుంది అనేది చెప్పలేదు. అందువల్ల నెగటివ్ క్యాంపెయిన్లో కూటమి వెళ్ళింది, పాజిటివ్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు బంద్ అవుతాయి అని కూడా చెప్పాడు, చెప్పలేదని అంటలేడు. కానీ సెంట్రల్ థీమ్ ఏముంది అని. అందువల్ల కూటమి ఆశపడిందల్లా మెయిన్గా జగన్మోహన్ రెడ్డి పథకాలకు పోటీగా మేము కూడా సూపర్ 6 ఇచ్చాం కదా, ఇది వాళ్ళు ఆశపడింది. భూమి పైన క్రియేట్ చేసిన ఫియర్ బాగా పనిచేస్తుందని టీడీపీ ఆశపడుతుంది. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన మేము బ్రహ్మాండంగా క్యాంపెయిన్ చేసాం, చివరి నిమిషంలో ప్రజల్లో ఒక భయమైతే కల్పించాం, జగన్ వస్తే భూమి లాక్కెళ్తాడని. అలాగే టీడీపీ జనసేన కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇటీవల కాలంలో కలవని 2 కులాలను కలిపారు, కమ్మ కాపులను కలిపారు. అదొక మేజర్ డెవలప్మెంట్ కదా. సో అంతకుముందు మనకు తెలుసు కదా హిస్టరీ. సో అందువల్ల ఆ వైసీపీ కూడా బలమైన సోషల్ ఇంజనీరింగ్ జరిపింది. సో అందువల్ల కూటమి వీటిపైన ఆశ పెట్టుకున్నది. జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకున్నదల్లా తన పథకాలు బటన్ నొక్కాను కనుక తన బటన్ నొక్కడం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు తనకు ఓటేస్తారు. దీన్ని లాభార్థి పాలిటిక్స్ అంటారు. అంటే ఇంటి పైకప్పేసి చాటింపు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్లేమో కామ్గా ఉన్నారు. సో ఈ కామ్గా ఉన్న వాళ్ళు ఏమైనా సైలెంట్గా ఓటేశారన్నది ఇప్పుడు